నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారు. 5 బృందాలుగా టీం ఏర్పడి పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఎందుకు గాలిస్తున్నారు, ఆయన ఇప్పుడు పట్టుకుంటే అసలు నిజాలు వెలుగులోకి అవకాశం కూడా వస్తుంది, నిజాలు వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుని ఇప్పుడు ఎందుకు వాళ్ళు పోలీసులు గాలిస్తున్నారు, ఏం జరిగింది? ఇంకా ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు అనగానే ముద్దులు పెట్టి వీడియో కాల్స్ లో ముద్దులు పెడతారు కదా, అంత ఈజీగా మర్డర్లు చేసి డోర్ డెలివరీ ఇస్తాడు. మనం చూసాం మహిళతో వీడియో కాల్లో ఆయన ఎంత అసభ్యకరంగా ప్రవర్తించాడు అనేది ఆ రికార్డు అయిన వీడియో చూస్తే అందరికి అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి ఎంత ఈజీగా సతీ సమేతంగా తన కారు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని చంపటమే కాకుండా, ఒక దళితుడు ఆ అబ్బాయి, చాలా పూర్ ఫ్యామిలీ, ఆ తల్లి తండ్రికి భార్య బిడ్డలు వాళ్ళందరికీ కూడా అతనే జీవనాధారం, అతను తెస్తేనే వాళ్ళు బ్రతుకుతారు. అలాంటి వ్యక్తిని ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి అతి కిరాతకంగా చంపారు. చంపి డోర్ డెలివరీ ఇవ్వటమే కాకుండా డెలివరీ ఇచ్చిన తర్వాత నువ్వు ఎవరికైనా చెప్పితే ఆ చెప్పిన తర్వాత నీ చిన్న కొడుకును కూడా చంపేస్తామనే బెదిరింపులు ఇవన్నీ అయిపోయి ఈ రోజున మళ్ళీ ఆ కేసులో ఆ మధ్య అసలు నేను ఒక వీరుణ్ణి సూర్యుని అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మిరియాల శిరీష్ గారిని, ఆవిడ మాన్యం జిల్లాలకి ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ఆవిడని కూడా ఎంత ఘోరంగా పరాభవం చేశాడు. నేను అమెరికాలో ఉండి ఇక్కడ చిటికేస్తే నిన్ను లేపేస్తారని మాట్లాడాడు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు పారిపోయావు నువ్వు అంటే, తప్పులు చేసి తప్పించుకోవడంలో దిట్ట వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని బాగా ఫాలో అవుతున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ రోజున ఏం చేశాడు ఎమ్మెల్సీ అనంతబాబు అంటే, ఈ కోర్టు కేసు విచారణకు వచ్చిన తర్వాత ఒక 4-5 దానికి సంబంధించిన సాక్షులుంటే వాళ్ళకి మనిషికి ₹1,00,000 అంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చాడు అనమాట అమౌంట్, ₹1,00,000 ఇచ్చి తర్వాత ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తానని ఆఫర్ చేసి, మీరు అక్కడ మా లాయర్ చెప్పినట్టు చెప్తే చాలు, ఆ లాయర్ చెప్పిన దానికి తగ్గట్లుగా మీరు అక్కడ వ్యవహరిస్తే చాలు అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం. ఎలా అంటే మిమ్మల్ని చంపేసి మీ శవాలను కూడా లేకుండా చేస్తానని ఒక రకమైన ధోరణిలో ఆ వ్యక్తి వాళ్ళ మీద ఎంత కిరాతకంగా మరి మాట్లాడాడు, వాళ్ళని ఎంత భయభ్రాంతులకు గురి చేశాడు, వాళ్ళ ప్రాణానికి హాని కలిగించే విధంగా ఇతను వ్యాఖ్యలు ఉండటంతో వాళ్ళు భయపడి పోలీస్ కేసు పెట్టడం. పోలీసులు వీళ్ళ గుట్టు రట్టు చేసి అనంతబాబుకి అర్థమైపోయింది పోలీసులు వస్తున్నారు అని చెప్పి తెలియగానే పరారయ్యాడు. ఇది వీళ్ళ చరిత్ర. ఆ వ్యక్తి ఒక మనిషిని చంపిన తర్వాత బెయిల్ మీద వస్తుంటే పూలతోటి సన్మానం చేస్తూ అంగరంగ వైభవంగా అట్టహాసంగా మేళ తాళాలతో తీసుకొచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆ మర్డర్ చేసిన వ్యక్తిని వెనక పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అన్ని ఏ కార్యక్రమం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి వెనక ఈ ఎమ్మెల్సీ అనంతబాబు కనిపిస్తూ ఉంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో సతీ సమేతంగా పూజలు చేయడు, వాళ్ళ నాయకులు మాత్రం సతీ సమేతంగా మర్డర్లు చేస్తారు. ఇది వాళ్ళ పార్టీ చరిత్ర. మేడం, మొత్తానికి ఇప్పుడు అనంతబాబు పోలీసులకి దొరికితే ఇంకా అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారా? అసలు నిజాలు వచ్చినాయి కాబట్టి ఈ రోజున వాళ్ళ భార్యని విచారణ చేస్తున్నారు. ఈ వ్యక్తి కూడా ఇలాంటి అసలు నిజాలు వచ్చినాయి కాబట్టి ఇలాంటి కుట్రలు చేశాడు. ఏ విధంగా దొంగ సాక్ష్యాధారాలు సృష్టించడం, దొంగ మాటలు చెప్పించి ఏ విధంగానైనా తప్పించుకుందాం అనే ప్రయత్నం. మరి ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి, ఎలాంటి శిక్ష వేస్తారు? రేపు నిజంగా ఆయన దొరికితే ఆయన చెప్పే మాటలే ఉండవు, తీసుకెళ్లి జైలు శిక్ష వేయటమే. ఒక ఖైదీ నెంబర్ అన్నట్లుగా ఈయనకు ఒక ఖైదీ నెంబర్ ఇచ్చి లోపల కూర్చోబెడతారు. మరి మొన్నటి వరకు కూడా లక్ష్మీ దుర్గానే అంటే లక్ష్మి అనంతబాబు భార్య అవును విచారించారు. కానీ ఆ విచారణలో ఆమె అయితే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయిన సమాధానమే చెప్పింది. మరి తను కూడా ఇదే సమాధానం చెప్తాడా, నిజాలు చెప్పే అవకాశం ఉందా, ఏమంటారు? ఇప్పుడు ఆయన్ని నిజాలు చెప్పించే ప్రయత్నం ఖచ్చితంగా పోలీసులు చేస్తారు. నిజాలు చెప్పవలసింది ఈ రోజున. ఎందుకంటే అనంతబాబు చేసిన తప్పులు ఈ రోజున అందరికి తెలిసిపోయినాయి. అక్కడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ తల్లిదండ్రులే స్వయంగా చెప్తున్న తర్వాత ఇది అంటే వీళ్ళకమ్మా నైట్ చంపేయటం, పొద్దున్నే పరామర్శించడం అని పేరు నాని చెప్పాడు కదా, అలాగా మన పెద్దస్తగిరి అయినా ఈ రోజున ఎమ్మెల్సీ అనంతబాబు అయినా, ఒక వివేకానంద రెడ్డి అయినా, ఇంకొకరైనా ఇంకెవరినైనా సరే వీళ్ళు ఏ విధంగా మర్డర్ స్కెచ్ వేస్తారు, నైటు ఏ విధంగా మరి వాళ్ళని మర్డర్ ప్లాన్ చేసి పొద్దున్నే పరామర్శిస్తారు అనేది పేరుని నాని పబ్లిక్ గా చెప్పాడు. ఇంకా వీళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏంటి, ఈ రోజు దస్తగిరి పరిస్థితి ఏంటి, పెద్ద దస్తగిరి పరిస్థితి అంటే వీళ్ళు అవకాశాన్ని వాళ్ళు వాడుకొని వాళ్ళు మరి ఆ వాడుకున్న తర్వాత వీళ్ళ లబ్ధి చేకూరిన తర్వాత వీళ్ళ లావాదేవీలు కంప్లీట్ అయిన తర్వాత అసలు మనిషినే లేకుండా చేయటం. మరి దస్తగిరి విషయంలో అదే జరిగింది కదా. అసలు ఎంత దారుణంగా హత్య చేశారు అనే దానికంటే హత్య చేసిన తర్వాత
కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయింది, వాళ్లే ఈ దారుణానికి వడిగట్టారని వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లో చెప్పటం. ఇది వీళ్ళ నీచమైన చరిత్ర. వైఎస్ఆర్సీపీ పార్టీ బ్యాచ్ అంతా కూడా ఏ విధంగా ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు, ఇలాంటి కుట్రలు చేస్తూ కూడా ఇంకా మేము మంచి వాళ్ళం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టాలా అనేది ఈ రోజున ప్రజల్లో వస్తున్న క్వశ్చన్. మరి కూటమి ప్రభుత్వం మరి ప్రజల నుంచి వస్తున్న ఈ క్వశ్చన్ ని మరి తీసుకొని ఇదొక ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి ఒక పెద్ద దస్తగిరా, ఒక ఎమ్మెల్సీ అనంతబాబు, మరి ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపాడా, మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి మరి ఏ విధంగా ఎంతమందిని బలి తీసుకున్నారు, వాళ్ళన్ని కేసులు కూడా బయటకు తీయాలి, వీళ్ళ మీద విచారణ చేపట్టాలి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణమైన వ్యక్తులను జైల్లో పెట్టాలి. ఇది ఈ రోజున అందరూ కోరుకుంటుంది. కాబట్టి ఎవరైనా సరే చట్టానికి చుట్టం కాదు, ఎవరు కూడా చట్టం చేతిలో వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష అనుభవించవలసిందే. వీళ్ళేం అతీతులు కాదు కదా. తప్పులు చేసేసి ఇష్టానుసారంగా ఈ రోజున ఏం తెలియనట్లుగా కోట్లాది రూపాయలు దోచేసిన రోజా కూడా వచ్చేసి నోరేసుకుని మాట్లాడుతుంటే ఎవరు ఊరుకుంటారు? మహిళలని ఎలా వదిలేస్తారు? మరి వీటన్నిటికి కొమ్ము కాస్తూ భారతిరెడ్డి కూడా అబ్బే నా మీద ఏదో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని చెప్పేసి ఛానల్స్ మీద కేసులు మరి ఏ విధంగానైతే నోటీసులు పంపిస్తుంటే ఊరుకుంటారా? చేసిన తప్పులు తిరిగి క్వశ్చన్ చేస్తారు. దానికి సమాధానం చెప్పండి. మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. కాబట్టి మీరు తప్పులు చేయటం, తప్పించుకునే ప్రయత్నం చేయటం, మళ్ళీ అది అమ్మో కూటమి ప్రభుత్వం మా మీద పగబట్టిందని చెప్పేసి కొత్త డ్రామా ప్లే చేయటం, ఇలాంటి వ్యక్తులు వీళ్ళంతా. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను క్షమించకూడదు. వీళ్ళు సొసైటీలో చాలా ప్రమాదకరం. మరి మంచి వాళ్ళను కూడా వీళ్ళు ఏ విధంగా గతంలో పోలీసులను కూడా నిందితులను చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి ఈ వ్యక్తి అడుగుతాడు, చంద్రబాబు భయపడుతున్నాడు అని చెప్పి పోస్ట్ పెడతాడు. నువ్వు భయపడుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు బాబాయ్ కేసు ఎక్కడ బయటపడుతుందని భయపడుతున్నావు, నీ ఆస్తి ఎక్కడ చెల్లు తీసుకెళ్లిపోతుందని భయపడుతున్నావు, నువ్వు ఈ మద్యం కేసులో అసలు బిగ్ బాస్ నువ్వేనని బయటపడిద్దేనని భయపడుతున్నావు. మరి ఒకటి కాదు రెండు కాదు నీ గురించి చెప్పుకోవాలంటే నీ తల్లే నీకు భయపడి ఏ విధంగా పారిపోయిందో నీకు ఓటేయకుండా, మరి దానికి నువ్వు ఎలా భయపడుతున్నావు? ఆ నిజం తెలిసిపోయిందని జనాలకి. మరి ఆవిడ కారు ఎందుకు టైర్లు బ్లాస్ట్ అయినాయి అనేది నువ్వు చెప్పగలవు, దానికి ఎలా భయపడుతున్నావు? సింగయ్య నీ కారు కింద నలిగిపోయాడంటే నువ్వు చెప్పలేక భయపడట్లేదా? ఇప్పుడు మద్యం స్కామ్ సంబంధించి వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి సిట్ నోటీసులు పంపించింది. అవును. మరి ఇంకా ఇందులో ఇంకెంతమంది ఉన్నారు ఏంటి మేడం అసలు ఈ మద్యం? ఇంకా ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్తే బోరెడు మంది ఉన్నారు. ఈ రోజున ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ అంతా కూడా వీళ్ళంతా ఇలాంటివన్నీ కూడా ఈ స్కాములు చేయటం, ఇలా మర్డర్లు చేయటం, దొరికిపోవటం, దొరికిన తర్వాత అక్రమ కేసులను చేయటం, వీళ్ళు చేసే అన్ని అవినీతి పనులు. మళ్ళీ వీళ్ళు వచ్చి మీడియా ముందుకు నీతులు చెప్తారు. వాళ్ళ అవినీతి లేదు అని చెప్పి అది నిజంగా మేము నీతి పనులు నిరూపించుకోమంటే ఎవరు చేయరు, పారిపోతారు ఇట్లా ఎమ్మెల్సీ అనంతబాబు లాగా. కాబట్టి ఈ రోజున ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి శిక్ష పడాలి. ఆయన ఈ రోజున 5 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు. ఖచ్చితంగా శిక్ష పడటం అయితే ఖాయం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో, వితిన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. అందరూ ఏ రోజుకైనా సరే న్యాయం చేతిలో వీళ్ళెప్పుడు కూడా వాళ్ళు న్యాయానికి కట్టుబడి ఉండాలి. ఆ న్యాయం శిక్షించి తీరాల్సిందే. థ్యాంక్ యూ మేడం. నమస్తే.